మహారాజుకు జయం కలుగునుగాక. నీవు తెచ్చిన సమాచారం ఏమిటి? ప్రభు, మీ దర్శార్థమై తూర్పు దేశపు జ్ఞానులట మీ కొరకు వేచి ఉన్నారు ప్రభు. తూర్పు దేశపు జ్ఞానుల వారికి మాతో ఏమి పని? సరే సరే, ప్రవేశపెట్టుడి. చిత్తం మహాప్రభు. మహారాజుకి జయం కలుగునుగాక. మహారాజు చిరకాలము జీవించునుగాక. ఆసీనులు కండి. తూర్పు దేశపు జ్ఞానులారా, మీ రాకకు గల కారణమేమిటి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించవచ్చితిమి. ఆయన రాజులకు రాజని, బంగారము, సాంబ్రాణి, బోళమును ఆ రాజుకు అర్పింపవచ్చితిమి. ఆ శిశువును దర్శించి ఆయనను పూజించుటకు మా జీవితములను సార్థకతను పొందుటకు మా ఈ ప్రయాణము మొదలుపెట్టితిమి. యూదుల రాజా, ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ ప్రవేశపెట్టండి. చిత్తం మహాప్రభు. మహారాజుకు శుభం కలుగునుగాక. మహారాజుకు శుభం కలుగునుగాక. ప్రధాన యాజకులారా, శాస్త్రులారా, క్రీస్తు ఎక్కడ పుట్టునని మీ గ్రంథములు చెప్పుచున్నాయి. యూదా దేశంలోనే ప్రభు. యోధా బెత్లహేమా? ప్రభువు యూదా దేశపు బెత్లహేములో నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవి కావు. ఇశ్రాయేలీను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని రాయబడి ఉన్నది ప్రభు. సరే, మీరు వెళ్ళండి. జ్ఞానులారా, విన్నారు కదా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నాకు వర్తమానం తీసుకురండి. నేనును ఆయనను పూజింపవచ్చేదను. చిత్తం మహారాజా.